సెలబ్రిటీస్ సైడ్ కొంచెం ఇంకా వేరే షోస్ కూడా వెళ్ళాలి, ఏమనుకోకండి, మీరు చూడండి సినిమా. అరే ప్లీజ్ మీడియా వాళ్ళు 11:30 షోకి వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ. చిన్న సినిమా కాబట్టి ప్రతి ఒక్క మీడియా పర్సన్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నదే కావాలి మాకు. సో నేను నా సినిమా గురించి రివ్యూ చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఖచ్చితంగా చూడండి. ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మీకు ఇచ్చిన అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో బాక్స్ ఆఫీస్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ మాత్రం నేను తీసిన అని చెప్పేసి నమ్ముతున్నా. సో ఆడియన్స్ రియాక్షన్ చూడండి అండ్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. నచ్చితే మాత్రం నిజంగా పాజిటివ్గా మీకు అనిపించిన పాయింట్స్ చెప్పండి బయటికి. ఎందుకంటే చిన్న సినిమాకి మీడియా వాళ్ళ సపోర్ట్ కానీ ఆడియన్స్ సపోర్టే కావాలి. సో మా బ్యాక్ ఎండ్లో ఎవరు లేరు పెద్ద పెద్దోళ్ళు, కానీ చాలా చిన్న బడ్జెట్లో, అంటే ఒక పెద్ద సినిమాకి అయ్యే ఒక క్యారవాన్ ఖర్చులో ఒక 2.5 కోట్లలో ఇంత క్వాలిటీ అచీవ్ చేయడం అన్నది దట్స్ సక్సెస్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఎమోషన్ ఇది గట్టిగా కొట్టామని నమ్ముతున్నా. మార్నింగ్ షో స్టార్ట్ అవ్వలేదు, షో ఎట్లా అనిపించింది సినిమా? సో ప్యూర్లీ మిడిల్ క్లాస్ పీపుల్తో చూడాలని చెప్పేసి అనుకున్నా నేను సినిమా. అందుకే మీడియాని పిలిచినాము, మిడిల్ క్లాస్ పీపుల్ని పిలిచినాము. సో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా. ప్రమోషన్స్ ఆగవు, ప్రమోషన్స్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. చిన్న ఫిలిం, వర్డ్ ఆఫ్ మౌత్ ప్లీజ్ స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి. థ్యాంక్ యూ. ఆడియన్స్ రియాక్షన్ తీసుకోండి ప్లీజ్, ఆడియన్స్ రివ్యూస్ తీసుకోండి ప్లీజ్. సినిమా చాలా బాగా వచ్చింది, ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. ఇంకా మార్నింగ్ షోస్ కూడా పడలేదు, ఇది ప్రీమియర్ షో మాత్రమే. ప్రీమియర్ షోకి ఇంత బజ్ వచ్చిందంటే థియేటర్లో ఆడియన్స్ లిటరల్లీ ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ పీపుల్ని పిలిచి, మాకు సంబంధం లేని వాళ్ళని కూడా ఎంతో మందిని పిలిచి చూపించడం సినిమా. వాళ్ళు ఎన్నో పాయింట్స్ దగ్గర వాళ్ళకి హై వచ్చి దే ఆర్ క్రయింగ్, దే ఆర్ లాఫింగ్, దే ఆర్ షౌటింగ్. సో ఒక చిన్న సినిమాకి ఇంత గ్రేట్ ఆదరణ లభించడం అన్నది నాకు అదే సక్సెస్ నాకు. సో ప్లీజ్ మీరు ప్రతి ఒక్క ఆడియన్స్ రివ్యూ తీసుకోండి, మీడియా వాళ్ళు మీరు కూడా 100% చూడండి సినిమా చూడకుండా మాత్రం రివ్యూ ఇవ్వకండి. సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది సినిమా. ఇది మీ కథ, నా కథ కాదు, గౌతమ్ గారు కాదు హీరో దీంట్లో, మీ అందరి కథ ఇది. మీరు హీరోల సినిమాలు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. థ్యాంక్ యూ. గట్టిగా కొడుతున్నాం. సెలబ్రిటీస్ అన్ని డౌన్ఫాల్స్ వచ్చినా కానీ ఎట్లా గ్రాఫ్ ఇట్లా వెళ్ళింది సినిమా. అసలు ఏ స్టెప్ తీసుకున్నా అట్లా వెనక్కి అయిపోద్దు. నిన్ను నువ్వు చూసుకున్నట్టు అనిపించిందా లేదా? నీకు బ్రేకప్ అయిందా లేదా? అమ్మాయి నీకైందా? ఓన్ స్టోరీ సేమ్ అట్లా ఉండాలన్న సినిమాకి వచ్చి ఇది మన కథ. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్, నాకు వీళ్ళు ఎవరో కూడా తెలియదు కానీ సో వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు జెన్యూన్గా చెప్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడి కథ. ఈ సినిమా విజయం ఒకవేళ సాధిస్తే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి విజయం సాధించినట్టే. డెఫినెట్లీ మీరు వెళ్ళి ఈ రోజే చూడండి. కావాలి సాటర్డేస్ సండేస్ ఫిల్ అయితే, ఎందుకంటే నేను బాక్స్ ఆఫీస్ గురించి అసలు మాట్లాడట్లేదు. చిన్న ఫిలింకి గ్రేట్ ఓపెనింగ్స్ ఉండవు, అది జెన్యూన్గా నేను కూడా చెప్తున్నా. కానీ చూసి మీడియా వాళ్ళు చూసి మీ రివ్యూస్తోని, ఆడియన్స్ రివ్యూస్తోని, వర్డ్ ఆఫ్ మౌత్తోని స్ప్రెడ్ అవ్వాలి. జస్ట్ ఇప్పుడు ఇంకా మార్నింగ్ షోస్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అందుకే మేము 8:30కే ప్రీమియర్ పెట్టింది. అందరు చూడాలని చెప్పేసి మేము అనుకున్నాము. మిడిల్ క్లాస్ వాళ్ళని, స్టూడెంట్స్ని అన్ని సెక్టర్స్ నుంచి పిలిచి చూపించినాము. సో నాకు ఎవరో తెలియదు కూడా వీళ్ళందరూ. సో మీకు కనెక్ట్ అయిందా లేదా సినిమా? ప్రతి ఒక్కరికి ప్రతి మూమెంట్ కనెక్ట్ అవుతుంది. పక్కా సూపర్ వాచింగ్ అన్నా. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటాను,
నేను తమ్ముడు సినిమా చూసినాను, తర్వాత ఈ సోలో బాయ్ చూసినాను. నాకు తమ్ముడు సినిమా కంటే కూడా సోలో బాయ్ గట్టి కొట్టిది అనిపిస్తుంది అన్న నాకు. బిగ్ బాస్ తర్వాత ఈజ్ మంచి అంటే రాగానే చాలా మంది ఏదో క్యారెక్టర్ ఏదో సినిమాలు చేస్తుంటారు, చేసినామంటే చేస్తున్నాం అన్నట్టు. సినిమా వేరే లెవెల్ భయ్య, ప్రతి ఒక్క యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కాదు భయ్య, స్టోరీ మెయిన్ లైన్ అయితే హైలైట్ గా ఉంది. యూత్ కనెక్ట్ అయ్యే మూవీ అనమాట. అస్సలు నిజంగా చెప్తున్నా అంటే నీ యాక్ట్ మనం చూసినాం బిగ్ బాస్ లో కానీ వేరే షోలలో కూడా చూసినాం, కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చించి పాడేసినాం. అసలు ఆ లుకింగ్ వాయిస్ గా మాత్రం వేరే లెవెల్ భయ్య, చాలా మంచి మూవీ, చాలా బాగుంటుంది. కొడతామని తెలుసు కానీ ఇంత గట్టిగా కొడతామని తెలియదు అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడనా. నా ఎక్స్ లవర్ మీద ఒట్టు ఈ సినిమా